నమస్తే, దిస్ ఇస్ శౌర్య. బెంగాల్‌కి బాద్‌షా మమతా బెనర్జీ. సో, ఈసారి తట్టబుట్ట సర్దుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది ఖచ్చితంగాను అనైతే ఇప్పుడొచ్చిన రిజల్ట్స్ అయితే నిరూపించాయి. సో, ఇక్కడ ముఖ్యంగాను బీజేపీ హవా ఎట్లా నడిచింది అనేదైతే హోరాహోరీగా కనిపించింది. సో, అసలు మ్యాజిక్ ఫిగర్ దాటి ఎంత రీచ్ అయింది, అలాగే ఎవరు నెక్స్ట్ ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. సో, ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. నిజంగానే అంటే దాదాపు మూడు 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 టైమ్స్ అయిపోయి ఇది ఫోర్త్ టైంలో చాలా గట్టి దెబ్బ అనుకోవచ్చు మమతాకి. నిజంగానే మమతా ఓటమి అనేది మమతాకి తెలియదు, లాస్ట్ మినిట్ వరకు పోరాడుతుంది అని అనుకున్నాం. మనం ఆల్రెడీ మమతా ఓటమి అనేది లాస్ట్ 4-5 రోజుల ముందే చెప్పుకున్నాం కూడా. ఎందుకంటే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ క్లియర్గా బీజేపీ విన్ అవుతుందని చెప్పారు. రెండవది దాదాపు 90 లక్షల ఓట్లని తీసేశారు ఎస్ఐఆర్ పేరుతో. అంటే 12%, దాదాపు 7,60,00,000 ఓట్లుంటాయి. అందులో 90 లక్షలు పీకేశారు. ఈ పీకేసిన ఓట్లలో అన్నీ కూడా ప్రధానంగా ముస్లింలు, టీఎంసీకి బలమైన ఓటు బ్యాంక్ని పక్కన పెట్టేశారు. సో అందువల్ల క్లియర్గా మ్యానిపులేషన్ బీజేపీ చేసింది. దానివల్ల మమత ఓడిపోతుంది అనేది ఆల్రెడీ ముందే, ఈ రిజల్ట్కి ముందే దేశవ్యాప్తంగా చర్చ మొదలైపోయింది. సో అంటే బీజేపీ ఏంటంటే ఈసారి చాలా సీరియస్గా తీసుకునింది. అయితే మీరు అన్నట్టు 3 సార్లు మమత అక్కడ పరిపాలించింది కాబట్టి యాంటీ ఇన్కంబెన్స్ కూడా మమతకు బలంగా ఉండే అవకాశం ఉంది. అంటే మనం బలాలు బలహీనతలు చూసుకున్నప్పుడు 2021లో 215 సీట్లు టీఎంసీకి ఉంటే ఓన్లీ 77 సీట్లు మాత్రమే బీజేపీకి ఉంది. అట్లాంటిది ఇప్పుడు రివర్స్ అయిపోయి ఇప్పటి వరకు వస్తున్న ఫలితాలను బట్టి 167 సీట్లు బీజేపీ, 117 సీట్లు మమత. అంటే క్లియర్గా బీజేపీ హాఫ్ మార్క్ దాటేసింది. అంటే మొత్తం 294 సీట్లు ఉంటే 148 సీట్లు మ్యాజిక్ ఫిగరు. ఈ 148 కంఫర్టబుల్గా బీజేపీ దాటేసింది. క్లియర్గా బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఏంటంటే టీఎంసీకి ముందు నుంచి కూడా బలం ఏంటంటే విమెన్ ఓటర్సు, ముస్లిం ఓటర్సు, తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్, ఇవన్నీ చాలా బలంగా ఉంటుంది. బయట ఈ మా హిందూ మతత్వం వెస్ట్ బెంగాల్ అంత స్ట్రాంగ్గా లేదు. ఎందుకంటే వాళ్ళ కల్చరల్ నేషనలిజం అంటారు. కల్చరల్ నేషనలిజం అనేది వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది బెంగాల్లో. అందుకనే శ్రీరాముడికి పోటీగా ఆమె మా దుర్గా, కాళీ ఈ పేర్లతో ఆమె రంగంలో దిగుతుంది. అయితే బీజేపీ ఈసారి తెలివిగా ఏం చేసిందంటే ఆమె పద్ధతిలోని వీళ్ళు కూడా వెళ్ళారు. వీళ్ళు శ్రీరాముడిని పక్కన పెట్టేసి వీళ్ళు కూడా మా దుర్గా, మా కాళీ దీన్నే తీసుకున్నారు. అంటే లోకల్గా ఉన్న, ట్రెడిషనల్గా ఉన్న ఆ లోకల్ దేవత ఏదైతే కాళీ కానీ దుర్గా కానీ ఆ దేవతనే వీళ్ళు కూడా అక్కడ ప్రజెంట్ చేయడం. రెండవది శ్రీరాముడు మతత్వం హిందూ వర్సెస్ ముస్లిం అనేది కాకుండా పరివర్తన అనేది మేజర్ స్లోగన్గా బీజేపీ తీసుకెళ్ళింది. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్స్ ఉంది, అన్ని వర్గాలను సంతృప్తిపరిచే పరిస్థితిలో మమతా ప్రభుత్వం లేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా 3 సార్లు కన్సెక్యూటివ్గా వరుసగా 3 సార్లు పరిపాలించినాక ఖచ్చితంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అయితే అనేక విషయాల్లో వస్తుంది. అందరినీ సాటిస్ఫై చేయలేరు, యాంటీ ఇన్కంబెన్స్ ఉంది. అది అర్థం చేసుకునే బీజేపీ కూడా ఈసారి శ్రీరామనో హిందుత్వ కంటే కూడా ప్రధానంగా పరివర్తన అనే దాన్ని స్లోగన్ని బలంగా మోడీ కానీ లేకపోతే అమిత్ షా కానీ తీసుకెళ్లారు. మరోవైపు ఏంటంటే ఇక్కడ ఎం టీం అంటారు వీళ్ళని, ఎవరిని మన ఓవైసీ వాళ్ళని, బి టీం బదులు ఎం టీం అని పిలుస్తారు. సో వీళ్ళ పని ఏంటంటే ముస్లిం ఓట్లు ఎలాగో బీజేపీకి పడవు కాబట్టి ముస్లిం ఓట్లు ప్రతిపక్షాలకు పడకుండా చీల్చే పని ఇతని దేశవ్యాప్తంగా అదే చేస్తున్నాడు. బీహార్లో కూడా ఆ మధ్య కేవలం 45,000 మెజార్టీతో లాస్ట్ టైం బీహార్లో బీజేపీ కూటమి రాగలిగింది. దానికి ప్రధాన కారణం ఓవైసీ అనమాట. అలాగే బెంగాల్లో కూడా ఈసారి ఓవైసీ వెళ్ళి గట్టిగా మమతాకి స్ట్రాంగ్ హోల్డ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, అంటే ముస్లిం ఓట్లు ఎక్కడెక్కడ పడుతున్నాయో ఆ ఏరియాలో, అంటే మెదిన్పూర్ అట్లాంటి ఏరియాల్లోకి వెళ్ళి వీళ్ళు కంటెస్ట్ చేశారు. అందువల్ల కూడా దెబ్బ తగిలింది అనమాట. ఆ ఏరియాలంతా కూడా దెబ్బ. మామూలుగా మనకి సెంట్రల్ బెంగాల్లో బీజేపీ ట్రెడిషనల్గా స్ట్రాంగ్, మిగతా గ్రేటర్ కలకత్తా కానీ, తర్వాత జంగల్ మహల్, మెదినాపూర్ కానీ, సౌత్ కానీ ఇవన్నీ కూడా
టీఎంసీకి స్ట్రాంగ్. నార్త్ బెంగాల్లో మాత్రమే బలంగా బీజేపీ ట్రెడిషనల్గా వచ్చేది, అంటే డార్జిలింగ్ ఇలాంటి ఏరియాలు అక్కడ ఉంటాయన్నమాట. సో అక్కడంతా కూడా ఈసారి సౌత్లో కూడా బలంగా బీజేపీ చేయగలిగింది. సో అంటే బీజేపీ ఏంటంటే లోకల్గా పరిస్థితులను బట్టి స్ట్రాటజీలు మార్చుకొని దేశవ్యాప్తంగా ఒకే స్ట్రాటజీ కాకుండా ముస్లిం ఓట్లన్నీ మమతాకు పడకుండా చూసుకోవడం. సో ఇట్లా హిందూ ఓట్లేమో పోలరైజ్ అయ్యి బీజేపీకి పడ్డాయి, ముస్లిం ఓట్లు కంప్లీట్గా పోలరైజ్ అయ్యి టీఎంసీకి పడలేదు. దానికి ప్రధాన కారణం ఓవైసీ అక్కడికి వెళ్ళి చేల్చడం. సో కాంగ్రెస్ బలహీనంగా అయిపోవడం, సిపిఎం కూడా అక్కడ బలహీనంగా మారిపోవడం. వాళ్ళైతే అసలు నామకే వస్తే కూడా 2-3 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. సో వీళ్ళిద్దరి మధ్య కంప్లీట్గా ఉంది. సో రెండోది ఏంటంటే మమతాకి కూడా చాలా విషయాల్లో వ్యతిరేకత పెరిగింది. ఆ మధ్య మనం కలకట్టా మెడికల్ స్టూడెంట్ రేపు చూసాము. దాంట్లో అయితే కోర్టులు కూడా మమతాని చాలా సీరియస్గా ఇచ్చేసాయి. అంటే ఒక గూండా రాజు, ఒక సిండికేట్ రాజు అనే దాన్ని కూడా బలంగా తీసుకురాగలిగారు. ఎందుకంటే అక్కడ బలంగా గూండాయిజం పెరగడము అదొక ఆస్పెక్ట్. రెండోది ఏంటంటే పక్కన బంగ్లాదేశ్ నుంచి వలసలు ఇక్కడికి రావడం, వాటి మీద కూడా బీజేపీ గట్టిగా పనిచేసింది. అంటే అక్కడ అన్ని యాంగిల్స్లో కూడా బీజేపీ ఇటు మతాన్ని తీసుకుంది, కల్చరల్ నేషనలిజాన్ని తీసుకుంది, ప్లస్ తృణమూలకు పడే ఓట్లను ఎలా చీల్చాలనేది ప్లాన్ చేసుకుంది. రెండవది ఎలక్షన్ మ్యానిపులేషన్ కూడా చేసింది. ఈసీని తన కంట్రోల్లో పెట్టుకొని సెంట్రల్గా మామూలుగా అయితే మనకి పోలింగ్ జరిగేటప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పెడతారు, కానీ ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పెట్టి తనకు అనుకూలంగా ఉండే విధంగా కూడా చేసుకుంది. అలాగా అన్ని యాంగిల్స్లో బీజేపీ అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే గెలుపు ముఖ్యం తప్ప నువ్వు ఆ గెలుపు అనేది ఒక పద్ధతిలో వెళ్ళాలి, డెమోక్రటిక్గా వెళ్ళాలి, మోరల్గా వెళ్ళాలి అనేది ఇవాళ లేదు. అది పోయింది. నువ్వేమన్నా చెయ్యి, గెలవడమే ముఖ్యం. అది నువ్వు అన్ని వ్యవస్థల్ని కంట్రోల్లో పెట్టుకో, నువ్వు మ్యానిపులేట్ చెయ్యి, గెలుపా లేదా అనేది ముఖ్యమనేది బీజేపీ బలంగా తీసుకొచ్చేసింది. అందుకని వాళ్ళు ఏ మార్గాన్ని వాళ్ళు వదిలిపెట్టట్లేదు. సో అన్ని రకాలుగా కూడా మమతాని చేశారు. సో ఇది నిజానికి పెద్ద ఒక టర్నింగ్ పాయింట్ దేశంలో అని చెప్పచ్చు. ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా బీజేపీకి ఒక నేషనల్ లీడర్ స్థాయిలో మమత ఎదుగుతూ వచ్చింది. అలాంటిది మమత ఎరా అనేది ఒక్కసారిగా తుడిచిపెట్టుకొని పోయిందని చెప్పేయచ్చు మనం. ఎందుకంటే ఇంకా అక్కడ బెంగాల్ని ఎట్టి పరిస్థితుల్లో లూజ్ కాదు బీజేపీ. ఒకసారి పట్టొచ్చేసినాక బీజేపీ ఇంకా అక్కడ వేరే పార్టీ వచ్చే పరిస్థితి లేదు. మమత కూడా వీక్ అయిపోతుంది. అక్కడ ఇంకొక పార్టీ ఆల్రెడీ మినిమం కూడా స్ట్రెంగ్త్ లేదు. సిపి అంటే లెఫ్ట్కి స్ట్రెంగ్త్ లేదు, కాంగ్రెస్కి అసలు లేదు. కాబట్టి ఇంకా వెస్ట్ బెంగాల్ అనే దాన్ని బీజేపీకి వదిలేయాల్సిన పరిస్థితి అయితే క్లియర్గా మనకు కనబడుతుంది. ఈ దెబ్బతో అక్కడ బీజేపీ స్థిరపడిపోయిందని చెప్పచ్చు. సార్, ఇప్పుడు మమతా విషయానికి వస్తే మనకి గతంలో అంటే మనకి అథ్లెట్స్ స్పోర్ట్స్కి సంబంధించి అలాగే అస్సాం, బంగ్లాదేశ్ ఈ అల్లర్ల విషయంలో కూడా ఆమె సపోర్ట్ కనిపించకపోవడం వల్ల కూడా అదొక మైనస్ అయింది అనుకోవచ్చు మనం. అంటే యూత్ ఓట్లు కానీ ఇవన్నీ కూడా అదే బేసిక్గా యాంటీ ఇన్కంబెన్స్ అనేది రకరకాల పద్ధతిలో వెళ్ళింది. ఆమె బిహేవియర్ కూడా ఇదైంది. రెండోది టీఎంసీ పార్టీలో గోండా రాజ్ అనేది బాగా బలంగా జనంలోకి వెళ్ళింది. దాన్ని బలంగా తీసుకెళ్ళగలిగారు బీజేపీ. థ్యాంక్ యూ సార్.